ఏ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఏ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఒక ప్రెస్ మీట్ లో ఏమని చెప్పారంటే, ఖచ్చితంగా విద్యార్థులందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అయితే ఇప్పటి నుంచే వాడడం అయితే నేర్చుకోండి, ఎందుకంటే డెసిషన్ మేకింగ్ కి ఇది బాగా హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. తాజాగా ఆయన ఐఐటి మద్రాస్ వెళ్ళినప్పుడు అయితే ఈ వ్యాఖ్యలు అయితే చేశారనమాట. ఆయన ఒక స్టాటిస్టిక్స్ కూడా చెప్పడం జరిగింది. ప్రజెంట్ భారతదేశమే ఎక్కువగా ఏ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నారు. గ్లోబల్ గా 30% ఏఐని యూజ్ చేస్తుంటే అందులో భారతదేశం నుంచి 65% మంది ఏఐని యూజ్ చేస్తున్నారు. అది ఏఐని ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పి ఆయన అయితే అభిప్రాయపడ్డారు. అలానే మన భారతదేశం అంటే దక్షిణ దేశాలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ అన్ని కూడా చాలా వరకు టెక్నాలజీని ఫాస్ట్ గానే అడాప్ట్ చేసుకుంటుంది. నార్త్ కన్నా ఫాస్ట్ గానే ఇక్కడైతే అడాప్ట్ చేసుకుంటుంది అని అయితే ఆయన అయితే అభిప్రాయపడ్డారు. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 8వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అదే రోజు లెవెల్ 2 ఆర్ అడ్వాన్స్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మన ఏ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎలాన్ మస్క్ కంపెనీ వాళ్ళ గ్రాక్ ఏ మోడల్ ఏదైతే ఉందో ఇప్పుడు టెలిగ్రామ్ లో అందుబాటులోకి వచ్చేసిందండి. యాజ్ ఆఫ్ నౌ మనం గ్రాక్ యూజ్ చేయాలంటే వెబ్సైట్ లో కానివ్వండి, లేకపోతే గ్రాక్ యాప్ ని యూజ్ చేసేవాళ్ళు. బట్ ఇక మీదట గ్రాక్ సంబంధించిన ఇమేజెస్ కానివ్వండి, టెక్స్ట్ ప్రాంప్ట్స్ మీరు ట్రై చేయాలనుకుంటే టెలిగ్రామ్ లోకి వెళ్ళి కూడా మీరు గ్రాక్ ఏ అని టైప్ చేస్తే మీకు టెలిగ్రామ్ లో బాట్ అయితే ఓపెన్ అవుతుంది. దాన్ని యూజ్ చేసి కూడా మీకు కావాల్సిన ప్రాంప్ట్ కి ఆన్సర్స్ అయితే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ NDMC వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫండమెంటల్ కోర్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఇది కూడా క్లాస్ 9th నుంచి క్లాస్ 12 వరకు విద్యార్థులందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన వర్క్ షాప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. చాలా మంచి స్టెప్ అని చెప్పుకోవచ్చు. ఇవాళ రేపు విద్యార్థులకి ఏ సంబంధించిన లెర్నింగ్ అనేది చాలా అవసరం అండి. దానికి తగ్గట్టుగానే ఇక్కడ NDMC వాళ్ళైతే ఈ స్టెప్ అయితే తీసుకున్నట్టుగా మనం భావించాలి. ఇప్పటికే NDMC కెరీర్ హెల్ప్ లైన్ ద్వారా 5,000 పైగా విద్యార్థులు అయితే వివిధ రకాల కోర్సులను అయితే వాటిని అయితే యూజ్ చేసుకున్నారని చెప్తున్నారు. అలానే ఎవరైతే NDMC స్కూల్ సంబంధించిన కోర్సుల్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకి ప్రతి సంవత్సరం ఒక ₹1,000 వరకు మంత్లీ స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారంట. నెక్స్ట్ చూసినట్లయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మన గిబ్లీ ఏఐ ట్రెండ్ లో అయితే పాల్గొన్నారనమాట. మీకు తెలిసే ఉంటుంది, ChatGPT యూజ్ చేసి ఈ గిబ్లీ ఏఐని అయితే బాగా ఇమేజెస్ అయితే షేర్ చేస్తున్నారు. సాక్షాత్తు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ స్టూడియో గిబ్లీ ఏఐని యూజ్ చేసి ఆయన ఇమేజ్ ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశ అధ్యక్షులతో దిగిన ఫోటోల్ని ఆయన గిబ్లీ ఏఐని యూజ్ చేసి ఆ ఎఫెక్ట్ యూజ్ చేసి అయితే ఇమేజెస్ అయితే పోస్ట్ చేశారు. చూడండి ఈ ఫోటోస్ అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశ ప్రభుత్వం మరియు IBM కలిసి క్వాంటమ్ కంప్యూటింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో కొన్ని పొటెన్షియల్ కొలాబరేషన్స్ వైపు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుందండి. ఎందుకంటే రాబోయే టెక్నాలజీ వచ్చి ఇప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్ టెక్నాలజీ అయితే నెక్స్ట్ ఫ్యూచర్ కంప్యూటింగ్ పవర్ ని మరింత పెంచేది ఏమైనా ఉందంటే అది క్వాంటమ్ కంప్యూటింగ్ అని చెప్పుకోవచ్చు. దానికి రిలేటెడ్ రీసోర్సెస్ కావాలంటే, లేకపోతే దానికి సంబంధించిన పవర్ కానివ్వండి, దానికి సంబంధించిన న్యూక్లియర్ ఎనర్జీ వాటి మీద ఇన్ డెప్త్ గా దేశ ప్రభుత్వం అలానే IBM సంస్థ వాళ్ళైతే చర్చించినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ అయితే ట్యూబర్క్యులోసిస్ ని స్క్రీనింగ్ చేయడం కోసం భారతదేశ ప్రభుత్వం AI టూల్స్ అయితే యూజ్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఈ సమాచారాన్ని రాజ్యసభలో అయితే తెలియజేయడం జరిగింది. సో ఈ టూల్ పేరు డీప్ CXR అనే ఒక టూల్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. దీని చెస్ట్ ఎక్స్రే రీడింగ్ అనే ఒక AI ఇన్ఫర్మేషన్ టూల్ అయితే యూజ్ చేయడం ద్వారా దీనికి సంబంధించిన సమాచారాన్ని అయితే మనకి అసలు ఏం జరిగింది, TB వచ్చిందా లేదా, స్క్రీనింగ్ వచ్చిందా లేదా, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ముందుగానే స్కాన్ చేయగలుగుతారు అనమాట. ఏ రిలేటెడ్ టెక్నాలజీ పరంగా హ్యాండ్ హెల్డ్ ఎక్స్రేస్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. దాని నుంచి ఏ ద్వారా ఇన్సైట్స్ తీసుకుని ఆ పలానా పర్సన్ కి TB వచ్చిందా లేదా అనేది అనలైజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే అమెరికాకు చెందిన ఒక ఆడావిడ ఏం చేశారంటే తన ChatGPT లో కొన్ని క్వశ్చన్ అయితే అడిగింది అనమాట. రోజు ఆమె చాట్ చేసే విధానాన్ని బట్టి నా గురించి తెలుసు కదా, నా చాటింగ్ స్టైల్, నేను ఎలా ఉంటానని చెప్పి ఒక ఇమేజ్ అయితే అడిగింది జనరేట్ చేయమని. అంటే ఆ ఇమేజ్ కాస్త ఒక ఇండియన్ స్టైల్ ఇమేజ్ అయితే జనరేట్ చేసింది. ప్రస్తుతం ఈ ఇమేజ్ బాగా వైరల్ గా మారింది అనమాట. సో ఇక్కడ చాలా మంది దానికి ఏమని కామెంట్ పెడుతున్నారంటే, బహుశా నువ్వు చాటింగ్ చేసే విధానం ఇండియన్ లాగా ఉందో, లేకపోతే నువ్వేమైనా ఇండియన్ గురించి ఏమైనా సెర్చ్ చేసావు అని అయితే కొన్ని అభిప్రాయాలు అయితే చెప్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ChatGPT ఇమేజ్ జనరేట్ చేసిందంటే దాని అర్థం ప్రీవియస్ గా అటువంటి చాట్ రిలేట్ చేస్తేనే అటువంటి ఇమేజ్ జనరేట్ చేసే అవకాశం ఉంటుంది. సో దానికి మనం ఇచ్చే డేటాని బట్టి ఇమేజ్ వస్తుంది, కానీ దాని సొంతగా కొత్త ఇమేజెస్ అయితే జనరేట్ చేయదు. చూసారు, ఇదే అనమాట బ్రెయిలిన్ అనే ఒక అమ్మాయి క్రియేట్ చేసిన ఈ చాట్ లో అవుట్పుట్ ఇచ్చిన ఇమేజ్. చాలా ఫన్నీ కామెంట్స్ కూడా కింద అయితే వచ్చినాయి. నెక్స్ట్ అయితే డ్రైవెక్స్ అనే సంస్థ భారతదేశపు మొట్టమొదటి AI సెల్ఫ్ ఇన్స్పెక్షన్ అయితే
తయారు చేశానని చెప్తున్నారు. ప్రధానంగా 2-వీలర్ సెల్లర్స్ కి అయితే ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సో ఇది దేనికి ఉపయోగపడుతుందంటే ఎవరైతే 2-వీలర్స్ ని కొనుగోలు చేశారో దాన్ని అమ్ముదాం అనుకుంటున్నారో వారి యొక్క మోటార్ సైకిల్ వాల్యూని తెలుసుకోవడం కోసం అయితే ఈ పర్టికులర్ డ్రైవ్ ఎక్స్ అనే ఒక ఏ టూల్ అయితే హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ఈ డ్రైవ్ ఎక్స్ అనేది ఒక ఏ పవర్డ్ సెల్ఫ్ ఇన్స్పెక్షన్ ఫీచర్ అన్నమాట. దీన్ని యూజ్ చేసి వారి యొక్క వెహికల్ ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా సేల్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఆ ఇందులో టూల్ లాంటిది అనమాట. ఇందులో మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని అనలైజ్ చేసి మీకు ఎంత కాస్ట్ రావచ్చు అనేది చెప్తుంది అనమాట. నథింగ్ బట్ మీకు రీసేల్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది ఏ ద్వారా ప్రిడిక్ట్ చేసి చెప్తుంది. నెక్స్ట్ చూసినట్టయితే ChatGPT ద్వారా తాజాగా మనకి గిబ్లీ స్టైల్ ఇమేజెస్ అనేవి బాగా వైరల్ గా అవుతున్నాయి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే కాపీరైట్ కన్సర్న్స్ అనేవి రైజ్ అయితే అవుతున్నాయి అనమాట. అయితే ఇక్కడ గిబ్లీ స్టైల్ ఇమేజెస్ కి మియాజాకి అనే ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన ఆర్టిస్ట్ అనమాట. ఈ గిబ్లీ స్టైల్ అనేది ఒక యానిమేషన్ రకం. ఈ యానిమేషన్ క్రియేట్ చేసిందే మియాజాకి అనే పర్సన్. సో మరి ChatGPT వాళ్ళు డైరెక్ట్ గా అతను ప్రమేయం లేకుండానే ఈ గిబ్లీ స్టైల్ ఇమేజెస్ ని క్రియేట్ చేయడంతో మరి కాపీరైట్ కి ఏ మేరకు ఒక సెక్యూరిటీ ఉందనే ఒక ప్రశ్న అయితే అరైజ్ అవుతుంది అనమాట. సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీరు కూడా రేపొద్దున ఒక ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేశారు, బట్ అది ChatGPT నో లేకపోతే సమ్ ఎక్స్ అనే ఏ టూల్ యూజ్ చేసి మీలాగానే అవి కూడా జనరేట్ చేస్తుంది అనుకోండి, మరి మీ క్రెడిబిలిటీ ఎలా ఉంటుంది? అటువంటి క్వశ్చన్స్ అయితే ఇప్పుడు అరైజ్ అవుతున్నాయి. నెక్స్ట్ చూసినట్టయితే తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ విపరీతంగా పెరగడంతో సెమీ కండక్టర్స్ యొక్క డిమాండ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా ఇండస్ట్రీ లీడర్స్ అయితే చెప్తున్నారు అనమాట. తాజాగా ఒక కాన్ఫరెన్స్ అయితే జరిగింది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc బెంగళూరులో జరిగింది అనమాట. అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పిన పాయింట్ ఏంటంటే భవిష్యత్తులో ఏఐకి అయితే మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి, కాకపోతే ఏ టెక్నాలజీకి తగ్గ డిమాండ్ కి మన సప్లై చేయాల్సిన సెమీ కండక్టర్స్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క షార్టేజ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. బట్ ఇండియాకి అయితే ఒక ఆపర్చునిటీ ఉంది. గ్లోబల్ గా సెమీ కండక్టర్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ పెడితే మనకు కూడా ఒక గ్రోత్ అయితే ఉండొచ్చు అని చెప్పి ఇక్కడ కొంతమంది స్పీకర్స్ అయితే అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ చూసినట్లయితే అమెజాన్ కంపెనీ వాళ్ళు సుమారుగా 15 ఫేక్ ప్రొడక్ట్స్ కానీ లేకపోతే మనకి వ్యాలిడిటీ అయిపోయిన ప్రొడక్ట్స్ అయితే సీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇవన్నీ ఎలా జరిగిందంటే ఏ టెక్నాలజీ ద్వారా అనమాట. సో మీకు తెలిసి ఉంటుంది అమెజాన్ ఆర్డర్స్ అనేవి డిస్పాచ్ చేస్తున్న టైంలో స్కాన్ చేస్తారనమాట. దానికి ఏ టూల్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఏమవుతుందంటే ఈ మధ్యన చాలా మంది ప్రొడక్ట్స్ పంపించేటప్పుడు ఫేక్ ప్రొడక్ట్స్ పంపిస్తున్నారంట. వాటిని ముందుగానే డిటెక్ట్ చేయడం కోసం ఏ టెక్నాలజీని యూజ్ చేసి 2024 సంవత్సరంలోనే 1,50,00,000 పైగా ఫేక్ ప్రొడక్ట్స్ ని గుర్తించి వాటిని కస్టమర్స్ ని కాపాడినట్టుగా తెలుస్తుంది. అంటే ఉదాహరణగా సెల్లర్స్ కానివ్వండి, ఆ సెల్లర్ పార్ట్నర్స్ ఎవరైనా ఇలాంటి ఫేక్ ప్రొడక్ట్స్ అమ్మితే వాళ్ళు ముందుగానే గుర్తించి వాళ్ళ ఫ్రాడ్ కింద పెట్టి వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం లాంటి అమెజాన్ అయితే చేస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఎన్ట్విన్ ఏ అనే ఒక సంస్థ వాళ్ళు 5 కోట్ల రూపాయల ఫండ్స్ అనేవి రేస్ చేశారు అనమాట. వై కాంబినేటర్ ద్వారా అయితే ఫండ్స్ అయితే రేస్ చేశారు. సో మరి ఎన్ట్విన్ ఏ వాళ్ళు ఏం చేస్తారంటే ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్ కంపెనీస్ కి సర్వీసెస్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. వాళ్ళకైతే ఇప్పుడు ఫండింగ్ అయితే వచ్చిందనమాట. మరి ఈ ఫండింగ్ ని దేనికి యూజ్ చేస్తారంటే కస్టమర్ ఎక్విజిషన్, అలానే ఫార్మాస్యూటికల్ కంపెనీ సంబంధించిన కస్టమర్ ఎక్విజిషన్ కోసం అయితే ఈ ఫండింగ్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. అంటే మరింత ఎక్కువ మందికి వీళ్ళ యొక్క సర్వీసెస్ ని చేరువ చేసే విధంగా ఈ డబ్బులు అయితే ఖర్చు పెడతామని చెప్తున్నారు. మీలో చాలా మంది తెలిసే ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద మార్కెట్స్ ఎవర్ గ్రీన్ మార్కెట్స్ లో ఈ ఫార్మాస్యూటికల్స్ ఎప్పుడైతే ఉంటుంది. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంట్రోఫిక్ సంస్థ వాళ్ళు ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ లోపల ఏం జరుగుతుంది అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలియడం కోసం ఒక మైక్రోస్కోప్ లాంటి స్ట్రక్చర్ అయితే డెవలప్ చేశారన్నమాట. సో మైక్రోస్కోప్ నథింగ్ బట్ ఏంటి, మనకు తెలియని చాలా సూక్ష్మంగా ఉన్న క్రిముల్ని కూడా మనం చూడగలుగుతాం. ఎగ్జాక్ట్ గా ఇలానే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ లో కూడా బోల్డ్ అండ్ కాంప్లెక్స్ ఇంటిగ్రల్ పార్ట్స్ అయితే ఉంటాయి, ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటుంది. వాటిని మనకు ఆ మిస్టీరియస్ థింగ్స్ ఏంటో కనిపెట్టడం కోసం ఆ చిక్కుముళ్ళు లాంటివి మన క్లారిటీగా అర్థం చేసుకోవడం కోసం అయితే వీళ్ళు దానికి ఒక ప్రొసీజర్ అయితే ఫామ్ చేశారు అని చెప్తున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.